సో చూడమ్మా, ఇప్పుడు మనం ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఒకటి మనకి లెఫ్ట్ అయిపోయింది చూడండి. దట్ ఈస్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ట్యాప్ రూట్స్ చూసాం. సి దిస్ ఈస్ ట్యాప్ రూట్, అవునా? దిస్ ఈస్ ఆల్సో ట్యాప్ రూట్, ఎస్ ఆర్ నో? బట్ కంపారిజన్ చూడండి, ఇది మనకి మెయిన్గా సింగిల్గా వర్టికల్గా థిక్గా ఒక ప్రైమరీ రూట్ అనేది కనిపిస్తుంది. బట్ వెన్ కమింగ్ టు ఫైబ్రస్ రూట్ చూడండి, సి మనకి ఫైబ్రస్ రూట్లో ఒక డిఫైన్డ్ రూట్ అనేది కనిపిస్తుంది అసలు? నో. అంతా ఎలా కనిపిస్తుంది? ఒక నెట్వర్క్ లాగా. సి అంతా ఎలా కనిపిస్తుంది? ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయిపోయింది. స్మాల్ హెయిర్స్ లాగా స్మాల్ రూట్స్ అనేవి స్టెమ్ రీజియన్ నుండి డైరెక్ట్ గా డెవలప్ అవుతున్నాయి. యూ కెన్ సీ హియర్. ఓకే, సో మనకి డైరెక్ట్ గా స్టెమ్ నుండి నెంబర్ ఆఫ్ రూట్స్ అనేది ఫామ్ అయిపోయాయి. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అమ్మ. ఓకేనా? సో మనం ఫైబ్రస్ రూట్స్ ని ఎక్కడ చూడొచ్చు అంటే, మనం ఆల్ టైప్ ఆఫ్ గ్రాసెస్ లో చూడొచ్చు, వీడ్స్ లో చూడొచ్చు, అండ్ కార్న్ లో కూడా మనం ఫైబ్రస్ రూట్ సిస్టమ్ కనిపిస్తుంది. మోర్ ఓవర్ మనకి ఫైబ్రస్ రూట్ అనేది బెస్ట్ గా మోనోకాట్స్ లో కనిపిస్తుంది. ఆల్ మోనోకాట్స్ అనేవి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ కలిగి ఉంటాయి. సో ఆల్ డైకాట్స్ ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగి ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రూట్ సిస్టమ్. Hope you understand well. If you have any doubts regarding this root system, you please comment me on the comment box. Okay, so thank you for watching.